ఆర్ పీసీఓఎస్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా కామన్ అయిపోయిందండి ఈ మధ్య. ఐ థింక్ ఎవ్రీ 5 ఫీమేల్స్లో ఖచ్చితంగా 1 or 2 ఫీమేల్స్ ఈ పీసీఓడి, పీసీఓఎస్ ఆర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్తోని సఫర్ అవుతున్నారండి ఖచ్చితంగా. ఇవన్నీ ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నీ అసలు వస్తే నిజంగా తగ్గుతాయా, అసలు రివర్స్ చేయగలమా అని అంటే ఇట్స్ ఎస్, ఖచ్చితంగా మనం రివర్స్ చేయొచ్చండి. దట్ టు మీ బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూనే తగ్గించవచ్చు. డైలీ రొటీన్ ని మార్చుకొని కూడా మీ పీసీఓఎస్, పీసీఓడిని రివర్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, డైలీ ఎక్సర్సైజ్. ఫర్ షూర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మినిమం ఒక 30 minutes అయినా మీరు రోజుకి చేయగలిగితే దట్ వుడ్ బి వెరీ నైస్. ఓకే. అండ్ సెకండ్ థింగ్, గుడ్ హైడ్రేషన్. మంచిగా వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. మినిమం 4 liters, 3 to 4 liters per day ఈజ్ మ్యాండేటరీ. హ్యావింగ్ అ గుడ్ స్లీప్ అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ మధ్య. సో కంప్లీట్లీ 7 to 8 hours ఒక స్లీప్ ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మెంటల్ స్ట్రెస్. మెంటల్ స్ట్రెస్ అనేది చాలా పెద్ద మెయిన్ రోల్ ప్లే చేస్తుంది టు కాజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ స్ట్రెస్ ఏది తీసుకోకుండా మైండ్ని చాలా రిలాక్స్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎయిదర్ ఇట్ క్యాన్ బి బై డూయింగ్ యోగా ఆర్ మెడిటేషన్ ఆర్ త్రూ లిజనింగ్ మ్యూజిక్ ఆర్ డాన్సింగ్. మీకు ఎలా వీలైతే, మీకు ఏది నచ్చితే అలా, ఇన్ ఎనీ వే పాసిబుల్ try to reduce mental stress because stress has become the major part of our lives these days. సో అది ఎంత తగ్గించుకుంటే ఆల్మోస్ట్ సగం ప్రాబ్లమ్స్ అక్కడే తగ్గిపోతాయండి. ఇవన్నిటితో పాటు మీ లైఫ్ స్టైల్లో ఇంకొకటి యాడ్ చేసుకోగలిగితే దట్ వుడ్ బి వెరీ నైస్. అదేంటంటే మీ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న సీడ్ సైక్లింగ్. అసలు ఈ సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి? సో అమ్మాయిల ఒక 1 monthలో అమ్మాయిల మెన్స్ట్రల్ ఒక సైకిల్లో 4 phases ఉంటాయండి. సో ఫస్ట్ phase is menstrual phase, second phase is follicular phase, third phase is ovulatory phase, which is also known as fertile phase, where the egg is released, and the last phase is luteal phase. So first 2 phases, which is first 15 days లో మన బాడీలో ఈస్ట్రోజన్ ఎక్కువగా బూస్ట్ అవుతూ ఉంటుంది, ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంటాయి. అండ్ సెకండ్ ఫేజ్ లో లైక్ విచ్ సెకండ్ 15 days లో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ లెవెల్స్ ని మనం బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ ఫేజ్ లో ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ ని మిక్స్ చేసుకొని తినాలి. ఈచ్ 1 tablespoon తింటే ఇట్ వుడ్ బి నైస్. అండ్ సెకండ్ సైకిల్లో సీసెమ్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, ఈ రెండింటిని మనం 1 tablespoon ఒక్కొక్కటి తినాలి. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ ఫేజ్ లో